Hello, hi, namaste, welcome back to my channel Wow Aspirant Mom. నా పేరు అంజలి. నేను ఒక టీచర్ బై ప్రొఫెషన్. నాకు ఒక 5-year-old బాబు ఉన్నాడండి. తను ఎల్కేజీ చదివి యూకేజీకి ప్రమోట్ అయ్యాడు. సో ఇవాల్టి వీడియోలో నేను మా బాబు ఏ స్కూల్ వెళ్తున్నాడు, అక్కడ ఎల్కేజీకి బుక్లెట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. అంటే ఈ వీడియో చేయడం హెల్ప్ఫుల్ అనిపించింది, ఎందుకంటే నేను మా బాబుకి విత్ స్పెషల్ నీడ్స్ ఉన్న బాబుకి ఎలా ఒక స్కూల్ చూస్ చేయాలి, ఒకవేళ స్కూల్ చూస్ చేసిన తర్వాత అక్కడ స్టడీ పరంగా వాళ్ళ బుక్స్ ఎలా ఉంటాయి ఏంటి అనే చిన్న కన్సర్న్ ఉండేది. యాజ్ ఎ పేరెంట్గా ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో నాకు అదే ఉండేది, కానీ ఆ టైంలో నేను వచ్చి యూట్యూబ్లో సర్చ్ చేసినప్పుడు ఎక్కడ ఈ వీడియో చూడలేదు. సో ఇప్పుడు నాకు అనిపించింది చేయాలని. తను 4 years ఉన్నప్పుడు స్కూల్లో జాయిన్ చేశాను, అండ్ దట్ టు మెయిన్ స్ట్రీమ్ స్కూలేనండి. మా బాబు చదువుతున్న స్కూల్ పేరు బచ్పన్ ప్లే స్కూల్ అండి, విచ్ ఇస్ వెరీ వెల్ నోన్. నాకు తెలిసి 1200 పైనే ఫ్రాంచైజీ స్కూల్స్ ఉన్నాయి మన ఆల్ ఓవర్ ఇండియాలో. సో నాకు ఎందుకు అది కొంచెం బెటర్ అనిపించింది, బికాస్ ఇట్స్ సిబిఎస్ఈ సిలబస్ బేస్డ్ స్కూల్ అండి. సో ఒకవేళ మనం ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతున్నామంటే మన పిల్లలకి బుక్స్ అనేవి చేంజ్ అవ్వవు. లైక్ సిబిఎస్ఈ సిలబస్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బుక్స్ అనేవి చేంజ్ అవ్వవు. బుక్స్ ఒకవేళ మీరు వేరే స్టేట్కి వెళ్ళినా కూడా ఆ బుక్స్ అనేవి సేమ్ ఉంటాయి. సో ఈ బచ్పన్ ఒక ప్లే స్కూల్ అనేది నేషనలైజ్డ్గా ఉంది కాబట్టి మేము మా బాబుకి ఆ స్కూల్లో జాయిన్ చేసాము. సో ఎల్కేజీ తను లాస్ట్ ఇయర్ ఎల్కేజీ చదివాడు అందులో. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఎవరైనా బుక్లెట్ ఎలా ఉంటుంది అంటే ఒక ఎల్కేజీ కిడ్ బుక్లెట్ హోల్ బుక్ సెట్ ఎలా ఉంటుంది అనేది స్కూల్ వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు, ఎందుకంటే అది ఒక చైల్డ్ రిజిస్టర్ అయ్యాకే చూపిస్తారు. లైక్ ఒక స్పేర్ బుక్లెట్ ఉంటుంది పేరెంట్స్కి చూపించడానికి, కానీ అది అయితే నాకు అవైలబుల్గా లేదు. నేను జాయిన్ చేసిన స్కూల్లో అవైలబుల్ లేకపోయేసరికి నాకు ఆ టైంకి అనిపించింది నాకు ఎవరైనా ఇది హెల్ప్ చేస్తుంటే బాగుండు. సో అప్పుడు నేను తీసిన వీడియో నా దగ్గర ఉంది. ఇప్పుడు ఐ థింక్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవబోతుంది. సో లైక్ ప్లే స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకున్న పేరెంట్స్ స్కూల్ సర్చ్లో ఉంటారు, ఏ స్కూల్లో జాయిన్ చేద్దాం, ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఐ థింక్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్ టిల్ ఎండ్. ఒక బుక్ సెట్ వస్తుంది అడ్మిషన్ అయ్యాక, చైల్డ్ నేమ్ మీద రిజిస్టర్ అయ్యాక ఒక బుక్ సెట్ వస్తుంది. ఆ సెట్లోని ఆల్ బుక్స్ ఉంటాయి. సో ఇక ముందు వీడియోలో నేను అది మీకు చూపిస్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బుక్లెట్ ఇలా ఉంటుందండి, ఇలా ఒక ప్యాకేజ్లో వస్తుంది. వాళ్ళు రిజిస్టర్ ఒక చైల్డ్ నేమ్ స్కూల్లో రిజిస్టర్ అయ్యాక మనకి ఇది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేడ్ 2 లెవెల్లో ఉంటుందండి ఇది. సో లెవెల్ 2 బచ్పన్ స్కూల్లో జాయిన్ చేస్తే ఎల్కేజీ లెవెల్లో లెవెల్ 2 కిందకి తీసుకుంటారు. సో ఇందులో ఫస్ట్ వచ్చి బుక్ సెట్లో ఏంటంటే ఆవు సిఖాయ్ కఖాగా అంటే హిందీ బుక్ ఉంటుంది, అడ్వాన్స్ మ్యాథ్స్ బుక్ ఉంటుంది, జీకే బుక్ ఉంటుంది, కర్సివ్ రైటింగ్ అంటే వాళ్ళ రైటింగ్ స్కిల్స్ పైన కలర్ బుక్ ఒకటి ఉంటుంది, స్క్రాప్ అండ్ యాక్టివిటీ షీట్ బుక్ ఉంటుంది. యాక్టివిటీ షీట్ బుక్స్ అయితే చాలా 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 హెల్ప్ అవుతుందండి నాకు. మోస్ట్లీ నాకైతే మా బాబులో చాలా యాక్టివిటీ షీట్స్ తనకైతే చాలా ఇంట్రెస్ట్గా చేస్తాడు. సో మనం బయట నుంచి ఎక్కడ అమెజాన్ అయినా ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ ఇవ్వకుండా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఈ బుక్ సెట్లో. సో చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఈ బుక్ సెట్లో వాళ్ళ ఒక పెన్సిల్ పౌచ్ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళ స్కూల్ లోగోతో. అండ్ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళ స్కూల్ డైరీ ఉంటుంది. ఈ డైరీ అనేది వాళ్ళ డే టు డే లైఫ్లో వాళ్ళ ఏంటి అనేది వాళ్ళ స్కూల్ ప్రిఫరెన్సెస్, వాళ్ళ నీడ్స్ ఏంటి అనేది ఒక కాంటాక్ట్ లైక్ ఒక కనెక్ట్ అవ్వడం పేరెంట్స్తో అనేది ఒక మీన్స్ ప్రతి స్కూల్లో ఉంటుంది. సో ఇది ఒకటి డైరీ ఫస్ట్ ఇనీషియల్గా ఇచ్చారు. ఆ తర్వాత ఒక బల్క్ బుక్ అండి. ఇది ఏంటంటే ఇందులో మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ హిందీ 3 వర్క్ షీట్స్ డిఫరెంట్గా ఒకే సింగిల్ బుక్, అంటే ఈ బుక్ సింగిల్ బుక్లోనే అన్నీ ఇచ్చారు. 3 sets అంటే 3గా డివైడ్ చేశారు ఆ బుక్ని. ఆఫ్టర్ దాట్ ఇదేంటంటే స్క్రాప్ బుక్, వాళ్ళకి యాక్టివిటీస్ చేయిస్తారండి స్క్రాప్ బుక్తోని. చాలా బాగుంటుంది, వాళ్ళ కాగ్నిటివ్ స్కిల్స్ అన్నీ డెవలప్ అవ్వాలని ఇది స్క్రాప్ బుక్ అనేది. దెన్ డ్రాయింగ్ బుక్, వాళ్ళ సిట్టింగ్ టాలరెన్స్, కలరింగ్ అవన్నీ బేస్ వాళ్ళు స్ట్రాంగ్ చేయడానికి. అండ్ రైమ్ బుక్స్లోని వీళ్ళకి ఒక స్పెషాలిటీ ఏంటంటే స్పీకో బుక్ ఉంటుంది. అంటే వీళ్ళు సెట్ ఆఫ్ బుక్స్లో అన్ని స్పీకో బుక్స్ ఉంటాయి. ఒక ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు స్కూల్లో ప్రొవైడ్ చేస్తారండి. ఒక
లైక్ స్పీకర్ లాగా చిన్న ఒక మనకి మైక్ షేప్లో ఎంత ఉంటుందో అలా ఒక స్పీకర్ ఉంటుంది. అదేంటంటే ఆ బుక్ ఈ బచ్పన్ ప్లే స్కూల్లో బుక్స్ అన్ని ఎలా డిజైన్ చేశారంటే ఆ ఇన్స్ట్రుమెంట్తో అవి రీడ్ చేసేలాగా, అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ వచ్చే ఒక డిజిటలైజ్డ్ లైట్ ఏంటంటే ఆ బుక్ మీద పడి ప్రతి ఒక్క వర్డ్ని ఆ డివైస్ రీడ్ చేస్తుంది. అంటే మన పిల్లలకి ఒక సౌండ్ బేస్ లెర్నింగ్ ఇస్తుంది అనమాట. అది ఆప్షనల్ అండి, అది కావాలంటే తీసుకోవచ్చు. అండ్ సెకండ్ బుక్లెట్లో ఇక్కడ చూస్తే 3 sets ఆఫ్ ఎక్సర్సైజ్ నోట్బుక్స్ వస్తాయండి. ఇవి స్పెషలీ వాళ్ళ డిజైన్ చేసినవి. సో ఇందులో కూడా మ్యాథ్స్, హిందీ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. మన తెలుగు సబ్జెక్ట్ అయితే వీళ్ళకి లేదండి, ఎందుకంటే ఇది సిబిఎస్ఈ బేస్ కాబట్టి సో ఆప్షన్ లేదు. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేసి అడగచ్చు. సో ఇవి బచ్పన్ ప్లే స్కూల్లో ఎల్కేజీ లెవెల్లో అంటే గ్రేడ్ 2 అంటే లెవెల్ 2లో ఉన్న బుక్ సెట్ అండి. నాకు తెలిసి ఇప్పుడు మీలో కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఎల్కేజీ లెవెల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నారు. ఒకవేళ అలా ఉంటే ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక ఐడియా వచ్చి ఉంటుంది అట్లీస్ట్. సో బుక్స్ ఎలా ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, బుక్ రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి, కాగ్నిటివ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి ఎలా మనకి హెల్ప్ అవుతుంది కొన్ని యాక్టివిటీ బుక్స్. సో ఈ ఒక బుక్ సెట్లో ఎన్ని బుక్స్ వస్తాయి అనేది ఒక ఐడియా అయితే మీకు వచ్చిందని అనుకుంటున్నాను. ఐ థింక్ ఇప్పుడు ఉన్న పేరెంట్స్ ఎవరైతే వాళ్ళ పిల్లల్ని ఎల్కేజీ అండ్ యూకేజీ లెవెల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నారు, ఒక ప్రొఫౌండ్ బేస్ని మీ చైల్డ్ కోసం బిల్డ్ చేయాలని అనుకుంటారు ప్రతి ఒక్క పేరెంట్. సో నాకు తెలిసి ఎల్కేజీ, యూకేజీ ఆర్ ద బేస్ లెవెల్. సో ఒకవేళ ఈ వీడియో హెల్ప్ అయి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఎవరికైతే అవసరమో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ వావ్ ఆస్పిరెంట్ మామ్.